బ్రేకింగ్ న్యూస్. మున్సిపల్ ఎన్నికల ప్రచారంపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్పెషల్ ఫోకస్ చేసింది. అభ్యర్థుల ప్రచారంపై ఫుల్ ఫోకస్ చేసింది. అదే సమయంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను సీరియస్ గా అమలు చేస్తున్నారు అధికారులు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన తనిఖీల్లో 89,30,000 రూపాయల డబ్బు సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంపై కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్ అయితే స్పెషల్ ఫోకస్ చేసిందని చెప్పాలి. అభ్యర్థుల ప్రచారంపై ఫుల్ ఫోకస్ పెట్టింది. అయితే ఇదే సమయంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను సీరియస్ గా అమలు చేస్తున్నారు. సో ఎక్కడైనా సరే భారీ ఎత్తున డబ్బు కనిపిస్తే కనుక సీజ్ చేస్తున్నారు. ఎందుకంటే దానికి సంబంధించిన పత్రాలు చూపించకపోతే కనుక పెద్ద మొత్తంలో కూడా డబ్బు అయితే సీజ్ చేస్తున్నారు. ప్రతి వాహనాన్ని కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేసి పంపిస్తున్నారు. సో అందులో ఏమన్నా డబ్బు కనుక కనిపిస్తే దానికి సంబంధించిన పత్రాలు చూపించకపోతే వాటిని అయితే పోలీసులు అయితే సీజ్ చేస్తున్నారు. అయితే అలా సీజ్ చేసిన డబ్బు అయితే ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 89,30,000 రూపాయలుగా అయితే ఇప్పటివరకు ఏదైతే ఆఫీసర్లు అయితే డబ్బును సీజ్ చేశారు. దానికి సంబంధించి విజువల్స్ కూడా మనం చూడొచ్చు. అయితే ఎన్నికలు ముగిసే వరకు కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎక్కడికక్కడ చెక్ పోస్టులను కూడా ఏర్పాటు చేసి ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సో ఎలాంటి అవినీతికి కానివ్వండి, అలాగే ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు పోలీసులు అయితే ఎక్కడికక్కడ వినూత్న రీతిలో చర్యలు తీసుకుంటున్నారు.